కూడదని 6వ వేలు తీయించేస్తారు. మీరు చూడండి, లోకంలో పుడతారు కొంతమంది 6 వేళ్లతో పుడుతుంటారు. ఏదో వంకాయ 3 వంకాయలు ఉన్న గుత్తికి చిట్టొంకాయ ఒకటి ఉంటుంది రైతు బజార్లలో అప్పుడప్పుడు. అలాగా ఓ చిట్టొంకాయలో 6వ వేలు ఒకటి మొలుస్తూ ఉంటుంది. అలాగా అమ్మవారు కూడా ఏదో 2 చేతులది 4 చేతులతో పుట్టడం అని మీరు అర్థం చేసుకోకండి. ఆవిడ 4 భుజములతో పుట్టడము అంటే ఆవిడ 4 భుజములతో మీకేదో చెయ్యడానికి వచ్చింది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లలితాదేవి 4 భుజాలతో పుట్టడం ఆవిడికి 4 భుజాలు ఉన్నాయని మీరు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం కాదు. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఏదో అనుగ్రహాన్ని పొందడం కోసం. ఏమిటి మీరు పొందే అనుగ్రహం అంటే 4 ఉంటాయి మన లోపల. ఈ 4 ఈశ్వరపరం కావు, ఎప్పుడూ స్వతంత్రంగా తిరుగుతాయి. అవే మనో బుద్ధి చిత్త అహంకారములు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి 4 ఎన్నడూ కూడా నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అని చెప్పి అవి మిమ్మల్ని అలా తిప్పే ప్రయత్నం చేస్తాయి తప్ప ఈ 4 కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అమ్మవారి పాదాల కిందకి చేరి అమ్మవారి అనుగ్రహంతో బతుకుతున్నామని అనవు. మనస్సు అమ్మవారి యందు భక్తితో, బుద్ధి అమ్మవారి యందు భక్తితో, చిత్తము అమ్మవారి యందు భక్తితో, అహంకారము అమ్మవారి యందు భక్తితో సమన్వయం అయ్యేటట్టు చెయ్యగలిగిన 4 భుజములు ఏమున్నాయో ఆ 4 భుజములై ఆవిడ ఆవిర్భవించినది. ఇప్పుడు ఆ 4 భుజములు ఆవిడికా మీకోసమా? ఆలోచించండి. నేను ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి విన్నాను. ఒక అమ్మ కడుపు చాలా పెద్దది ఉండేది. ఆవిడికి 14 మంది పిల్లలు. ఆవిడ వృద్ధురాలైపోయింది. వృద్ధురాలైపోయిన తర్వాత కూడా ఆవిడ కడుపు ఇలా పెద్దది ఉండేది. ఒక రోజున మనవడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తెలియదు కదా చిన్నవాడు, వాడు నాన్నమ్మ బొజ్జ మీద ఇలా కొడుతున్నాడు, నానమ్మ నానమ్మ నీకు ఇంత పెద్ద బొజ్జ ఏంటి నానమ్మ అన్నాడు. అంటే ఆవిడంది, ఒరే మీ నాన్నని, మీ చిన్నాన్నల్ని, మీ పెదనాన్నల్ని, నీ యొక్క మేనత్తల్ని అందరినీ ఈ పొట్టలో పెట్టుకుని ఇంత పెద్ద పొట్ట అయిందిరా. ఎంత మార్ధవంగా, ఎంత ప్రేమగా, ఎంత అందంగా ఆవిడ జవాబు చెప్పిందో చూడండి. అలా అమ్మవారికి 4 భుజాలు ఉండడం 4 ఉంటే బాగుంటుంది సరదాగాను. 18ఓసారి ఎట్టుకున్నాను, 1000ఓసారి ఎట్టుకున్నాను, ఈసారి 4 ఎట్టుకుందామని ఆవిడ పెట్టుకోలేదు. ఆవిడికి 4 ఉన్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం పెట్టుకోలేదు. నీ మనసు బుద్ధి చిత్తము అహంకారము నీ అదుపు తప్పి నువ్వు పాడైపోతున్నావు కాబట్టి నిన్ను ఈ 4 వంక నువ్వు చూస్తే నీ 4 ఆవిడ దిద్దడానికి. చూస్తే ఎలా దిద్దుతుందండి అని మీరు అనుమానపడచ్చు. అదేమిటండి, చూడ్డానికి దిద్దడానికి సంబంధం ఎక్కడుందండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఓవర్ బ్రిడ్జి దిగి సాయంకాలం 5:40 అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి, దొరగారు వచ్చేస్తారు, కామరాజు గారు వచ్చేస్తారు అని వేగంగా వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రెడ్ లైట్ పడింది ఎదురుగుంటా. రెడ్ లైట్ పడితే నేను ఆ రెడ్ లైట్ వంక కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే పోలీస్ విజిల్ వేసి ఇలా అన్నాడు. నేను ఇప్పుడు ఇలా అన్న ఆ చేతిని చూసి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను రెడ్ లైట్ చూసి ఆగకపోయినా అతని చెయ్యి చూసి ఆగిపోతే అది నన్ను రక్షించిందని మీరు అనకుండా ఉండగలరా? రెడ్ లైట్ పడినప్పుడు నేను ఆగకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇట్టించి వచ్చేటటువంటి ఇంకొక వాహనం నా వాహనాన్ని కొట్టేస్తుంది. కానీ అన్నదాన్ని చూడడం ఆగడం అయింది. ఆగడం నాకు రక్షణ అయింది కదండి. చూసి ఆగుము అనే కదా ఎర్రదీపం వేస్తారు. ఎర్రదీపం చూసి మీరు ఆగడం మీకు భద్రతేనా కాదా? మీరు పెట్టుకున్న ఒక్క ట్రాఫిక్ లైట్ మీరు చూసి ఆగితే మిమ్మల్ని రక్షిస్తే అమ్మవారి బాహువుల్ని చూస్తే మిమ్మల్ని రక్షించమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రక్షించి తీరుతాయి. ఈ ఎర్ర లైట్ మిమ్మల్ని ఇలా రక్షించగలిగితే అమ్మవారి బాహువులు మీ 4ంటిని ఎందుకు సంస్కరించలేవని మీరు అనుకుంటున్నారా? సంస్కరించి తీరుతాయి. ఎలా సంస్కరిస్తాయని మీకు అనుమానం ఉందా? ఎర్ర లైట్ చూసి ఆగినట్టు మీరు అమ్మవారి 4 బాహువులు ధ్యానం చేసి చెప్పండి సంస్కరింపబడలేదని. ధ్యానం చేస్తే అందుతుందంతే. ధ్యానం చేసిన వారు ఆ స్థితిని పొందారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిలో కలిసిపోయారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద అద్భుతమైనటువంటి కీర్తనలు చేశారు. అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని ధ్యానం చేసి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందారు. అటువంటి వాగ్ఝరిని పొందారు. అన్ని రహస్యాలు వాళ్ళకి ప్రచోదనం అయ్యాయి.
మీకెందుకు అవ్వవు? మీకు అవుతాయి, ఉన్నది ఆ వస్తువే. ఆ వస్తువునే మీరు ధ్యానం చేస్తే మీకు అదే అందుతుంది ప్రయోజనం. కాబట్టి చతుర్బాహు సమన్విత, ఇప్పుడు ఆవిడికి 4 బాహువులు ఉండడం మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే. మీ మనోబుద్ధి చిత్త అహంకారములను సంస్కరించుట కొరకు ఆవిడ 4 భుజములతో సమన్వయమై కూర్చుని ఉన్నది. మీరు బాగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అమ్మవారు వసిన్యాది దేవతలతో ఎందుకు చెప్పించింది ఈ స్తోత్రం? ఇది చేసిన వాళ్ళ పట్ల నా ప్రీతి కలుగుతుంది. ఎలా కలుగుతుందండి అన్నప్పుడు చతుర్బాహు సమన్విత అని నా మనసు నా మాట వింటలేదనుకోండి, నా మనసు నన్ను ఇబ్బంది పెడుతోందనుకోండి, అప్పుడు నేను చతుర్బాహు సమన్వితాయై నమః అని అమ్మవారి యొక్క 4 భుజాల్ని ధ్యానం చేస్తూ, భుజములంటే ఇక్కడ ఉండేవి, చేతులంటే ఇవి ఈ చివరి భాగాలు, ఈ భుజములను ధ్యానం చేస్తూ గడిపాను అనుకోండి, ఖచ్చితంగా అది నా మనోబుద్ధి చిత్త అహంకారముల మీద మార్పు తీసుకొస్తుంది. దారి తప్పిన మా అహంకారాన్ని దిద్దడానికి నువ్వు 4 చేతులతో అలా నిలబడున్నావా? మేమేమో ఇలాగే తిరుగుతున్నావా? 4 చేతులు కూడా చాలటం లేదురా నిన్ను దిద్దడానికి ఇంకాను అని నువ్వు మమ్మల్ని అలా చూస్తున్నావా? అమ్మా ఎంత తప్పుగా తిరుగుతున్నానమ్మా, లేదమ్మా నేను మారతానమ్మా, నేను దిద్దుకుంటానమ్మా, నీ ముందుకొచ్చి నీ 4 చేతులు చూస్తూ కూడా నేను అలా తప్పుడు ప్రవర్తనతో ఉండనమ్మా అని మీరు ఒక ప్రతిజ్ఞలోకి వెళ్ళిపోతారు. అందుకుంది ఆవిడ 4 చేతులతో. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య, ఎలా దిద్దుతోంది 4 బాహువులతో అంటే ఆవిడ 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏది పడితే అది పట్టుకోవడం, ఈ ముట్టి చేతులతో ఏముంటామండి అందులో ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు. దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలెవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని. కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు. అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి. అలా ఉండవు ఎక్కడ. వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు, అది వీరాసనం అంటారు. అంతే. ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు, ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు. ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు. ఏకన్యంచనతి క్షమమ్మపరంచ ఆకుంచ పాదాంబుజం అంటారు. మడిచి కూర్చుంటారు. ఒక్క పాదం కిందకేస్తారు, లేకపోతే 2 పాదములు కిందకి పెడతారు తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు. కొంచెం మీకు సనాతన ధర్మంలో దేవతల యొక్క అనుగ్రహము వాటి గురించి తెలిస్తే మీరు పట్టేసుకోగలరు. ఇది దోషభూయిష్టము, ఇది ఇలా ఉండకూడనిది, అలా కనపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఆ స్థాయి అక్కడ వరకే తప్ప వాళ్ళు అనుకున్న స్థాయిలోది కాదని తెలిసిపోతుంది. కనుక చూడండి, అమ్మవారి ఇప్పుడు 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. 4 ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు. నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి, నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. నేను కర్రట్టుకుని మార్నింగ్ వాక్ వెళ్తున్నాను అనుకోండి, నన్ను ఎప్పుడో కుక్క తరిగిందని గుర్తు. లేకపోతే నాకు చాలా కావలసిన వ్యక్తిని ఎవరినో కుక్క తరిగింది, ఆయన కోటేశ్వరారు ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి అన్నారు కాబట్టి నేను కూడా ఓ కర్రపట్టుకు తిరుగుతున్నట్టు గుర్తు కదండి. అంతేకాని లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన కర్రపట్టుకు తిరుగుతున్నారండి అనకూడదు. లోకాన్ని ఉద్ధరించడానికి కాదు, కుక్కలను అనుగరవకుండా ఆ కర్ర. ఇంకొకరు ఉంటారు మహాపురుషుడు, ఆయన పట్టుకుంటాడు సత్యదండం, సన్యాసి పట్టుకుంటారు. సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటారు. తప్పించి నేను ఆయుధం పట్టుకుని నేను ఒక అడలటుకు తిరుగుతున్నాను అనుకోండి, ఎందుకు తిరుగుతున్నాను అంటే నేను సరదాగా పరశురాముళ్ళ ధర్మ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరు ఒప్పుకోరు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు. నేను అలా ఏం కుదరదు. ఆయుధాలు ఏవి పడితే అవి, ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి ఏం ఉండదు. ఆయుధమును కలిగి ఉండడం చట్టంలో ఒక పెద్ద ప్రక్రియ. దానికి అనుమతితోనే మీ దగ్గర ఆయుధం ఉండాలి. అనుమతి లేకుండా ఆయుధం ఉంటే మళ్ళీ అదో పెద్ద కేసు. కానీ భగవన్మూర్తులు దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలు పట్టుకునేది అలవోకగా ఏదో సరదాగా పట్టుకోరు.
ఆ పట్టుకోవడంలో నీ కొరకు పట్టుకుని ఉంటారు, వారి కొరకు కాదు. వారిని వారు రక్షించుకోకర్లేదు, వారు మిమ్మల్ని రక్షిస్తారు. సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు భక్తుల చేతిలో చచ్చిపోరు. భక్తుల్ని రక్షించి భక్తిని పాడు చేయాలనుకున్న వాళ్ళని చంపుతారు. కాబట్టి ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం రాగస్వరూప పాషాఢ్య, అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధం ఎడమ చేతి వైపు కింద ఉన్న చేతిలో, 4 చేతులు అంటే 2 పైకి 2 కిందకి కదండి ఉంటాయి, ఎడమ వైపు కింద ఉన్న చేతితో మొదలు పెడుతున్నారు వసిన్యాది దేవతలు. దేన్ని పట్టుకుని ఉన్నది? పాషాఢ్య. ముందు అలా అనుకోండి, పాశము, ఒక పాశమును పట్టుకున్నది. పాశం అనగా ఏమి అంటే దాని గురించి నేను పెద్ద వివరణ చేయక్కర్లేదు. కట్టడానికి ఉపయోగిస్తే పాశం అంటారు. మీరు చూడండి, కుక్కల్ని పట్టుకుంటూ ఉంటారు, ఒక ఉచ్చులా వేసి దాన్ని ఇలా వేస్తే పరిగెడుతుంది, పరిగెడితే కాదు అదే బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు తన వైపుకి లాక్కుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, కుక్కకి తాడేసిన తర్వాత అది అటు పరిగెడుతుంది, బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత కుక్క వీడి మీద కలిపడింది అనుకోండి, వీడు పరిగెత్తాడు తాడు వదిలి. కానీ అదేం చేస్తుందంటే పరిగెత్తదు, బిగుసుకుంటున్న కొద్దీ మొరాయిస్తుంది. మొరాయించిన కొద్దీ వాడు లాగి గిర్ర 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 ఆ పాశాన్ని ఆధారం చేసుకుంటాడు, ఇక విడదు. అది ఎంత లాక్కుంటే అంత బిగుసుకుంటుంది. గిర్రని తిప్పి కుక్కల బండి యొక్క గేటు పైకెత్తి గురి చూసి దాంట్లోకి వేస్తాడు. వేస్తే ఇది వెళ్ళి ఆ కుక్కల బండిలోకి పడుతుంది, తలుపేసేస్తాడు. ఇప్పుడు చేతిలో ఇనపవోచు ఉంటుంది, దాంతో మళ్ళీ ఆ బిగుసుకున్న తాడు వదులు చేసి దాని నుంచి లాగేసి మళ్ళీ చేతికి చుట్టుకుని మళ్ళీ వెళుతుంటాడు. ఈ కుక్క ఎలా పడిందో చూస్తుంది ఇంకో కుక్క. అది నేను వెనక్కి పరిగెత్తకుండా ముందుకు పరిగెడితే వీడు పరిగెడతాడని మాత్రం గ్రహించదు. ఎప్పుడూ అది కూడా పాశాలే వేసుకుంటుంది. అలాగే ఇదే మనం కూడా వేసుకునేది. మన అందరం కూడా అదే వేసుకునే పశువులం అయిపోయాం. మనం అంటే మీరు కాదు, మీరు జ్ఞానులు, మహాభక్తులు, మీకు లేవు. నా వంటి వారి గురించి చెప్తున్నాను. రాగస్వరూప పాషాఢ్య, అమ్మవారు అంటోంది మీ మీద ఒక పాశం ఉందిరా అబ్బాయి, ఈ పాశమునకు మీరు కట్టబడి ఉన్నారు. గింజుకుంటున్నారు, ఎంత గింజుకుంటున్నారో అంత బిగుసుకుంటోంది. ఏమిటది? రాగము ఆ పాశం పేరు అంతే అమ్మవారు. ఏమిటి రాగము అంటే ఇది చాలా తమాషాగా ఉంటుంది ఈ మాట. కొంచెం పరిశీలనం చేస్తే మాత్రం అర్థం చేసుకోవలసినటువంటి విషయం అందుతుంది. మీరు చూడండి, మనిషి జీవితమే చాలా చిత్రంగా ఉంటుందండి. అది కూడిక తీసివేత. మనిషి శరీరం అంటే అంత. మనిషి జీవితం అంటే ఏమిటంటే ఒక పెద్ద కూడిక, ఒక పెద్ద తీసివేత. ఈ రెండే మనిషి జీవితం అంతే. మనం చూడండి, శేషం వచ్చే వరకు, సొమ్మొచ్చే వరకు భాగారించాలని మాకు చిన్నప్పుడు లెక్కల ప్రయోగం ఒకటి ఉండేది. ఎలాగో అలా సొమ్మొచ్చేయాలి, సొన్నొచ్చే వరకు భాగాహారం చేస్తుంటారు. అలాగే ముందు కూడికలు నేర్పుతారు, తర్వాత తీసివేతలు నేర్పుతారు. జీవితం కూడా అంతేనండి. ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డడు జన్మిస్తాడు. అప్పుడు ఎవరున్నారు వాడికి? ఎవ్వరు లేరు. ముందేం తెలుసు? అమ్మ తెలుసు. తర్వాత కూడికలో 1కి 1 కలిపితే 2, నాన్న తెలుసు. 2కి 1 కలిపితే 3. తర్వాత ఏమొచ్చు? ఎక్కాలొచ్చు. 2 1 2, 2 2 4, 2 3 6. ఇప్పుడు తనకో భార్య. తనకో భార్య వచ్చిన తర్వాత అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మ ఎదురింటికి వెడితే అన్నం తినని వాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అమ్మ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? భార్య వచ్చింది. అది అందరి విషయంలో కాదు, ధూర్తుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కూడికొచ్చింది, తీసివేత వచ్చింది. కొన్నాళ్ళు అయింది, ఏమైంది? తండ్రి గారు వెళ్ళిపోయాడు. అప్పుడు అనేవాడు, నాన్నగారండి మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలనండి అంటాడు. తండ్రి వెళ్ళిపోయిన తిథి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేయాలి, ఏమన్నా మీ నాన్నగారు తద్దినం అండి అని. అదొకటి వచ్చింది ఏమిటంటాడు తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు. తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు. మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి, మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి, ఇది 12,000 అండి ఫోటో అంటాడు. అందులో ఏముంటుందంటే మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం. తెల్లకైతే మీరు ఇంకిలా ఇలా 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 చల్లేసి దాన్ని మడతలు ఎట్టేస్తే అదొక భూత కల్పనతో కూడా వేరే నాకు పిశాచం వచ్చింది, నాకు రాక్షసుడు వచ్చారని అలా ఉంటుంది ఏదో ఒకటి. ఇది ఏమిటని మీరు అడిగారు అనుకోండి, 12,000 అంటారు. ఆయనకి తెలియదు అదేమిటి. అప్పుడు ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు, ఆయన తెలియక కొనుక్కున్నాడు అంతే. అదేమో తెలుస్తుందేమోనని ఆయన ప్రయత్నం జీవితాంతం. తెలియడానికి దానికి ఏమైనా ఉంటే కదా అసలు అందులో ఏం ఉండదు, మనకి తెలియదు. ఇవి ఉంటాయి కానీ తనని కన్న తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు, తనని కన్న తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు, దాని పాదాల దగ్గర ఓ పువ్వు ఉండదు.
వీడి తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి. ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, ఓ భగవద్గీత ఉండదు. ఆ ఇంట్లో భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు. ఆ ఇంట్లో మీకు 7 కాండల రామాయణం ఉండదు. ఆ ఇల్లే ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే రావణాసురుడి అంతఃపురం. అన్నీ ఉంటాయి అక్కడ. నియుజ్యమానాస్సు గజాసుహస్తా సఖీశ్చరాత్వత్పల పద్మహస్తాహ అని. అబ్బో, ఆ పూజా మందిరం ఎంత డాబుగా ఉంటుందో, పూజ చేసేవాడికి గుండె ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రక్రియ హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది మనిషి జీవితం కూడిక తీసివేతలుగా ఉంటుంది. ఎవరి మీద రాగము ఉండదు, నిజంగా ఎవడి మీద అభిమానము ఉండదు. ఉట్టినే అసలు నిజంగా చాలా తమాషాగా ఉంటాయండి జీవితాలు, చాలా తమాషా. మీరు చూడండి, కడుపున పుట్టిన బిడ్డలు అంటారు, నాన్నగారు కనపడకపోతే ఒక్క నిమిషం ఉండలేడు. నాన్నగారు ఇలా స్కూటర్ ఎక్కి సాయంకాలం వెళ్తుంటే, నాన్నగారండి నేను వస్తాను మీతో, నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు. ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడ ఉంటానంటాడు తండ్రి. వాళ్ళకి కాలగతిలో 20 ఏళ్ళు వచ్చేస్తాయి. పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క 4 రోజులు ఉండవే అంటే అంటుంది, నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటుంది. ఆ అమ్మాయి ఏమి ఉండదు, వెళ్ళిపోతుంది. కొడుకు 18వ ఏట హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మెట్లు ఎక్కాడు. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఎప్పుడూ ఓసారి వస్తూ ఉంటాడు. ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళడు. ఈలోగా కోడలు వస్తుంది. వీడి భాగ్యం బాగుంటే ఆవిడ వీడిని అన్నం పెడుతుంది, లేకపోతే నీ పురాణాలు నువ్వు నీ పంచే నిన్ను తగలయ్యా ఏమిటి అల్లరంతా అంటే అయిపోయింది వీడి బతుకు అక్కడతో. వీడి అదృష్టం బాగుంటే మా మామగారు ఏదో భగవంతుడిని నమ్ముకున్నాడని రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదము పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు, లేకపోతే ఏమైనట్టు. కాబట్టి చూడండి, అక్కడ ఒక పెద్ద అల్లరి. మళ్ళీ వాళ్ళు వేరు వీడు వేరు. ఈలోగా వీడు ఈవిడ ఏదో తలుచుకుంటూ ఉంటారు, ఏడుస్తుంటారు. మనవాడు పుట్టాడు, అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అక్కర్లేని ఏడుపు, నా పేరు ఎట్లేదని ఏడుపు. పెట్టడంలో పోనీ వాడు పెట్టకుండా ఊరుకున్నా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. వాడు పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, పూర్తిగా పేరెట్టాడు. వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంటే అదో పెద్ద కన్సులేషన్. నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనపడుతుంటాయి, గబుక్కులు నోట్లోంచి వచ్చేస్తున్నాయి మన భయం నాకు. ఏమిటండి ఇదని అడిగారు అనుకోండి, మా నాన్నగారి పేరులో మొదటి 2 అక్షరాలండి అంటే. మీ నాన్నగారి పేరులో 2 అక్షరాలు ఏంటి, అదేమో బీజాక్షరం అది. పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు పెట్టుకోవాలి, అదే మాని. మా నాన్నగారి పేరులో 2 అక్షరాలండి, మా మామగారి పేరులో 1 అక్షరం అండి, మా తాతగారి పేరులో 0 అండి. ఇవన్నీ తీస్తే నా పేరండి. ఆఖరికి వీడికి పెట్టిన పేరు ఎవరో పిలవరు, వీడిని బన్నీయో గున్నీయో ఏదో పిలుస్తారు. అయ్యి ఏంటిదంతా అంటే దానికి ఏం అర్థం ఉండదు. అదొక విర్రితనంతో కూడిన జీవితం అంతే, అదొక అపోహతో కూడిన జీవితం. దానికి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమేమి ఉండదు. ఏదో పీతాంబరధరుడు అని ఒక అబ్బాయికి పేరెట్టారు. పిలిచేది పిచ్చాడా పిచ్చాడా అని పిలుస్తుండేవారు. పీతాంబరధరుడు పేరేమిటి, పిచ్చాడా పిచ్చాడా అని పిలుచుకోవడం. అలా ఉంటాయి. మీరు ఇవాళ లోకంలో చూడండి, నా చిన్నతనంలో కుక్కలకున్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకున్న పేర్లు. నా చిన్నతనంలో కుక్కల్ని ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మనవల్ని పిలుస్తున్నారు. ఏంటి ఏవో పిచ్చి పిచ్చి. సరే నేను మళ్ళీ అంటే ఎవరన్నా కొన్ని కుటుంబాల వాళ్ళు బాధపడతారు, వీడు మన ఇంట్లో వినేసే చెప్పేస్తున్నాడు ఉపన్యాసాలు, నన్ను పిలవడానికి కూడా భయపడతారని ఎందుకు వచ్చింది నేను చెప్పను. కానీ మీరు ప్రాజ్ఞులు, మీకు తెలుసు. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య. ఏమిటి రాగం అంటే దానికి ఏం అర్థం ఉండదు. ఎందుకు పెట్టుకుంటాడు ఈ అనురాగం అంటే, నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు. ఇవన్నీ నేనే ఉద్ధరించేసేది. కర్తవ్యంతో చెయ్యి, తప్పేం లేదు. ఇది నా కర్తవ్యం, నా కడుపున పుట్టాడు వాడిని చదివిస్తున్నాను. ఇంతే జీవితం అంటే. వాడు పెద్దవాడు అవుతున్నాడు, వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు, రేపు వాడికి ఉద్యోగం వస్తుంది, బెంగళూరు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది, బాంబే వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి నా మీద నాన్నగారికి సముద్రం దాటడం ఇష్టం లేదు, వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళడు, ఒకవేళ వాడికి వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు. నా కర్తవ్యం అయిపోయింది అంతే. వాడు వెడితాడు, వాడి సంస్కారం వాడిది, నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకంటే అస్తమానం ఇలా అంటే అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయిన అరటి పళ్ళల్లా ఉండమంటే ఎక్కడ ఉంటాడో. వాడి జీవితం వాడిది. నా జీవితానికి ఆలంబనం ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడూ ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు. ఈశ్వరుడితో కలిసి ఉండకుండా ఈ వెర్రంతా పెట్టుకుంటే ఏమైపోతుంది ఏంది శాస్త్రం. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నిగుచుండా ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భాష్మముల్ తొలుత దుఃఖమహాంబుది సుచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. భార్య వీధిలో వరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ నించుంటుంది, కొడుకు అక్కడ వరకు వచ్చి చితి వెలిగించి వెళ్ళిపోతాడు, స్నేహితులు ఆ ముందు నుంచే వెళ్ళిపోతారు. ఎవరు వచ్చారు?
ఎవ్వరు రారు, వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం మూట కట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు పుణ్యం పాపం చేయడానికి నీకున్నదేమిటి? నీ జీవిత కాలం. ఈ కాలం అంతా నువ్వేం చేశావు? ఈ వీళ్లతో బంధనాలు పెట్టుకుని ఉంచుకున్నావు. ఇవేం ఉద్ధరించే నిన్న? కుక్క మీద వేసిన పాశం పరిగెడుతున్న కుక్కని మరింత బిగిసేట్టు చేసినట్టు నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికొచ్చాయి, ఇంకెందుకు పనికి రాలేదు. అయితే ఏమంటే మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? సంసారాలు వదిలేయమంటారా? రాగస్వరూప పాశాఢ్యావిని అందుక నామం అయితే కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం. కాబట్టి సంసారం అనేటటువంటిది, గృహస్థాశ్రమం అనేటటువంటిది వేదప్రోక్తమైనటువంటి విధానం. గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గృహస్థాశ్రమం పరమపావనమైనటువంటి ఆశ్రమం. బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టే ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండి త్యాగరాజు గారు పండారు, గృహస్థాశ్రమంలో పోతన గారు పండారు, గృహస్థాశ్రమంలో క్షేత్రయ్య గారు పండారు, గృహస్థాశ్రమంలో అన్నమయ్య పండారు, గృహస్థాశ్రమంలో ఎందరో పండారు. పండడానికి తేలికైన మార్గం, కోటలో ఉండి యుద్ధం చేసినంత సులువైన మార్గం సంసారంలో ఉండడమే. సంసారం విడిచిపెట్టమని చెప్పలేదు. మరి ఎలా నువ్వు అనుభవించాలి? అమ్మవారు చెప్తోంది, ఇన్ని పాశములు నువ్వు వేసుకోకు, ఇటు తిరిగి నా వంక నమస్కారం చెయ్యి, నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి. ఏమిటో తెలుసా ఆ పాశం? భక్తి పాశం వేస్తాను నేను. నువ్వు నా వంక తిరిగి ఇలాను నా చేతిలో ఉన్న పాశాన్ని విసురుతాను, అది నీకు తగులుకుంటుంది, నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా. బెల్ట్ చూడండి, కన్నాలు ఉంటాయి. ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకెళ్ళచ్చు, ఒళ్ళు తగ్గితే ఓ కన్నం వెనక్కి వెళ్ళచ్చు. అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు. ఒక్కటేనండి నేను చెప్పింది, మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు అని అంతకుముందు అన్నావు, ఇప్పుడు కూడా అలాగేను నా కొడుకు అని అను. కానీ ఏమనంటావు? ఈశ్వర ప్రసాదంగా నా కొడుకు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికి మర్చిపోను నా జీవితంలో. అంత ఔన్నత్యంతో కూడి, అంత గొప్పగా, అంత మర్యాదతో మాట్లాడేవాడు అతను. నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీస్లో. నేను అతనితో అన్నాను, ఏమంటే మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా, చాలా గొప్ప విషయం, ఇవన్నీ మీకు ఆవిడ చెప్తూ ఉంటారా అని అడిగాను. అడిగితే అంటే ఇలా ఉండాలి ఇది విషయం అని మీకు బోధ చేస్తారా అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, కాదు కోటేశ్వరారు, మనం భార్యని చూసే తీరు చేత మనం సంస్కరింపబడతాం అన్నాడు. నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి, ఇప్పటికి మర్చిపోలేదు. నా భార్య నేను చెప్పినట్టు వినాలి, అదెవరు లెక్కడగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు. నా జీవిత భాగస్వామి, భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం. నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకుని, అడిగినా అడగకపోయినా, నాకు ఈ నెల 12,000 జీతం వచ్చిందో, ఇదిగో నా పే స్లిప్, నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది, ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది, 12,000లో ఏమో నేను 200 పర్సులో పెట్టుకుంటున్నాను, పెట్రోల్ కొట్టించుకుంటున్నాను, ఏమో ఇవాళ పెళ్లి కార్డు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, ఆఫీసులో 50 రూపాయలు వేసాను, 150 ఉన్నాయి. ఎందుకు చెప్పడం అంటే భార్యకి తొత్తైపోయి కాదు, భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు చేసుకున్నానయ్యా. మా ఆవిడ అడగలేదు నాకు లెక్క చెప్పమని. ఇలా చెప్తుంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా? ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకి లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపథం నుంచి వైక్లభ్యం పొందకుండా కాపాడిందయా అన్నాడు. ఏది భావన చూడండి, నిజంగా యద్భావం తద్భవతి. ఇంత గొప్పగా మీ భార్య యందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుందని అడిగాను నేను. ఎప్పుడు అంత గౌరవంగా ఎలా చూడగలరు అంటే ఆయన అన్నాడు, ఒక్కటే మాట చెప్పాడు, ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంత నిచ్చెలి ఇదే నా భావన భార్య యందన్నాడు. ఎంత పరమ పవిత్రమైన మాట అండి. ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి
కనీసం ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే. అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడిచ్చిన నిచ్చెలిగా, స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను. ఇది నా ప్రతిజ్ఞ. ఇప్పుడు మీరు చూడండి, ఈశ్వరుడిచ్చిన అన్న భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన భార్యతో లేడా? ఉన్నాడు, వేరొకడు ఉంటాడు. ఈ భావన ఉండదు. ఏమండి నిన్న 500 పెట్టుకున్నారు, ఇవాళ 50 రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటున అడిగింది అనుకోండి ఆవిడ. ఎందుకో ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఉండదు. నోటికొచ్చినట్టు వదరుతాడు ఒక్కొక్కడు. భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం, నీ ధర్మార్థ కామమోక్షములకు క్షేత్రం ఆవిడ. మహాతల్లి నీ వంశాన్ని పెంచింది. నువ్వు తింటున్న అన్నం ఆవిడ చేత్తో పెడుతోంది. వాకాటి పాండురంగారావు గారు అంటారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడికన్నా మూర్ఖుడి లోకంలో లేడు. ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు? ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు? వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు. నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది. ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో, మారిపోయిందంతే జీవితం. ధర్మానికి కట్టుబడ్డం అలవాటైపోతుంది. నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు. ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది, ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు. ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలున్నాయో ఉత్తర జన్మల యందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి? కాబట్టి వద్దు, నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను. ఒక ప్రతిజ్ఞ. మీరు అందుకే చూడండి, సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ప్రసాదు ప్రసాదు అని ఒక మాట ఉంటుంది. దుర్గా ప్రసాద్, భవానీ ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, ఇలా పేరు చివర ప్రసాద్ అని ఒకటి ఉంటుంది. ప్రసాద్ అన్నది ఏమిటో తెలుసా అండి? ప్రసాదము. వాళ్ళు మీరు చూడండి, తల్లులు 2 మాటలు వాడుతుంటారు లోకంలో. ఈ పిల్లాడు పెంటకుప్ప పెరిగినట్టు పెరగాలని అంటారు. నాకు ఒక తల్లి ద్వారపూడిలో ఒక ఆవిడ తెలుసున్నవారు ఉండేవారు. ఆవిడ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చిన్నపిల్లల్ని చూసి, ఆ రోజుల్లో మా చెల్లెలకి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఉండేవారు, నా బిడ్డలు ఉండేవారు, చిన్నపిల్లలు, మా అక్కయ్య పిల్లలు ఉండేవారు. ఇలా పిల్లల్ని చూస్తే, ఒరే నాయన పెంటకుప్ప పెరిగినట్టు పెరగరా అనేవారు. ఇది ఆశీర్వచనం. ఈవిడ అందరినీ పెంటకుప్ప పెరిగినట్టు పెరగమంటారేమిటి అనుకునేవాడిని నేను. ఒకసారి ఉండబట్టలే, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప హృదయం కలిగిన ఆవిడ. ఆవిడని అడిగాను, అమ్మ మీరు ఎందుచేత అలా ఆశీర్వచనం చేస్తుంటారు అని అడిగాను. ఒరే నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు గొప్ప అధికారి అవ్వాలి అని ఆశీర్వచనం చేసేటప్పుడైనా ఎక్కడైనా చిన్న కనురాపు లోపల మనసులో వీడు ఇంతవాడైపోతే అన్న భావన కలుగుతుందేమో. వీడు వృద్ధిలోకి రావడంలో ఎవరి కన్ను పడకుండా వృద్ధిలోకి వచ్చి ఏదో పెరుగుతోందని ఎవడూ పట్టించుకోకుండా లోకంలో పెరిగేది పెంటకుప్ప ఒక్కటే. అంత రహస్యంగా వీడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వాలన్నది నా కాంక్ష. కనురాపు తగలకూడదని అలా అంటాను రా అందరూ. ఎంత విశాల హృదయం చూడండి. సనాతన ధర్మంలో ఆడవాళ్ల మాటలలో ఉందండి అసలు తర్కం అంతా. ఏమిటండి పిల్లాడు ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటారు, కానీ వాడు ఖాళీ రీపోలేదు కదా, ఎక్కడో పడిపోయి అనరు. అసలు అమంగళం అన్నది ఆడది. వీడు ధూర్తుడు ఏ సైకిల్ మించి కింద పడ్డాడో అంటాడు తండ్రి. తల్లి అందా మాట. తల్లి అనేటప్పటికీ నోట్లోంచి మంగళమేనండి. అందుకే లలితాదేవి 3 లోకముల తల్లి. ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి. నాన్న నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు. నా కొడుకు నా కొడుకు నా కొడుకుని వెర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. వాడికి నువ్వు చేయగలిగిన ఉద్ధరణ ఏం ఉండదు. నీవు నా పాశం మెళ్ళో వేసుకో. ఏమిటా పాశం? ఒక్కసారికి తిరిగి నమస్కారం చేయి, నేను వేస్తాను పాశం. ఇవి నువ్వు తగిల్చుకున్నవి, ఇవి నేను తగిలిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇంట్లో ఉంటావు, చక్కగా సంసారంలో ఉంటావు. కానీ ఏమవుతుంది? కొడుకు భగవత్ ప్రసాదం అంటావు. కొడుకు మీరు చూడండి, లోకంలో మనంత అంటే మీరు కాదు, మళ్ళీ మళ్ళీ అలా అనుకుంటూ ఉండండి, నేను మిమ్మల్ని అంటలేదు. నాబోటిగాడు ఉంటాడు, కొడుకు ఎంసెట్ రాయడానికి ఎడుతుంటాడు. 1000 దేవుళ్ళకి నమస్కారాలు ఎట్టి 5 బొట్లు ఎడతాం కొడుక్కి. ఆంజనేయ స్వామి బొట్టు, దుర్గమ్మ తల్లి బొట్టు, పార్వతీదేవి బొట్టు, శివాలయంలో విభూతి అన్ని వాడి లలాటం నిండా పూసేసి వాడిని పరీక్షకి తీసుకెళ్లి కూర్చోబెట్టి 4 గుళ్ళన్నీ తిరిగి నమస్కారాలు ఎట్టి వస్తాడు.
వచ్చిన తర్వాత రేపే ఎంసెట్ ఫలితాలు అని వస్తుంది. ఎంసెట్ ఫలితం కనుక్కోవడానికి కంప్యూటర్ సెంటర్కి వెళ్తాడు, నంబర్ ఇస్తాడు, టెన్షన్. వాడు మార్కులు తీసి వాడికే ఉంది, ఏదొస్తే వాడికి తీసి